మొన్న మీరు నేపాల్లో పరిస్థితి చూశారు కదా. అక్కడ ఉన్నటువంటి వారసత్వ పాలనకి అదేవిధంగా అవినీతి ఏదైతే ఉందో సో వీటిని వ్యతిరేకిస్తూ అక్కడ యువత అయితే పెద్ద నిరసనలే చేశారు. సో దీంట్లో భాగంగా చూసుకుంటే మనకి వాళ్ళ పిఎం అయినటువంటి ఓలీ కూడా మరి ఆయన పదవికి రాజీనామా చేశాడు. దాని తర్వాత విదేశాలకు కూడా వెళ్తున్నాడు అని చెప్పేసి మనకు న్యూస్ కూడా వచ్చింది. సో దాని తర్వాత మరి కొత్త వాళ్ళని నియమించారు. ఇదంతా కూడా వెంటనే జరిగిపోయింది. అయితే ఇప్పుడు దీని గురించి అక్కడ యువత ఏమంటున్నారు అంటే మరి ఇక్కడ రాజకీయం కనుక ఒకసారి చూస్తే మేము విసిగెత్తిపోయాం ఈ రాజకీయంతో, కాబట్టి మేము ఇప్పుడు తర్వాత రాబోయే పిఎం మాకు ఎలా ఉండాలి అంటే మరి నరేంద్ర మోడీ గారు లాగా ఉండాలి అని చెప్పేసి మరి వాళ్ళైతే మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు ఒకటే అంటున్నారు, ఇప్పుడు కనుక మాకు నరేంద్ర మోడీ గారి వంటి ఒక నాయకుడు కనుక వస్తే ఆటోమేటిక్గా మా దేశం అభివృద్ధి పదంలో నడిచింది, దాని తర్వాత ప్రపంచంలో మా దేశానికి కూడా ఒక గుర్తింపు వచ్చింది అని చెప్పేసి మరి అక్కడ ఎవరైతే యువత ఉన్నారో సో వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి మీద ప్రశంసలు జల్లు కురిపించారనే చెప్పాలి.